తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు శృంగేరి శంకరమఠం ధర్మాధికారి మహాలక్ష్మి దేవస్థానం పీఠాపురం ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? చాలా సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయమ్మా మనకి. కానీ దాంట్లో వాటన్నిటిలో ప్రత్యేకంగా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ స్తోత్రములు అందరికీ ప్రాచుర్యంలోకి వచ్చాయి బాగా. శివ సహస్రనామ స్తోత్రం ఉంది, అలాగే నృసింహ సహస్రం ఉంది, గణపతి సహస్రం ఉంది, సూర్య సహస్రాలు, అన్ని దేవతలకి సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి. అయితే ఈ ప్రత్యేకించి లలితా విష్ణు సహస్రనామ స్తోత్రాలకు ప్రత్యేకత ఉంది వీటికి. ఇది పంచరత్న గీతలోని మహాభారతంలోనే భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం, అనుస్మృతి అని శాంతి అనుశాసనిక పర్వాల్లో వస్తుంది. అనుస్మృతి, భీష్మస్తవరాజం, ఇవి రెండు అక్కడ వస్తాయి. అలాగే భారతంలోనే 4 గీతా సమానములు, గీతలైనటువంటి 4 ఉన్నాయి. 5వ గీత పంచరత్న గీతల్లో భాగవతంలో గజేంద్ర మోక్షం అని చెప్తారు. అంటే ఈ 5 గీతతో సమానం. అంటే భగవద్గీత ఎంతో విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా అంతే. అంటే భగవద్గీత ఏ పరబ్రహ్మ తత్వాన్ని అయితే చెప్పబడిందో అదే విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా చెప్పబడింది. అంటే ఈ పంచరత్న గీతలు చాలా ప్రధానమైనవి. విష్ణు సహస్రం అంతా కూడా ఒక అద్భుతమైన ఒక విజ్ఞానం అమ్మ. దేవతా విజ్ఞానం అంతా కూడా సహస్రనామ స్తోత్రాల్లో ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే దేవతకి సంబంధించినటువంటి అంగములు కొన్ని ఉంటాయి. ఆ అంగముల్లో ప్రధానంగా మూలమంత్రం ఉంటారు. అంటే ఆ దేవతకి సంబంధించినటువంటి మంత్రం అది. దాంతోపాటుగా హృదయం, కీలకం, ఇలా కొన్ని ఉంటాయి. మంత్రం, హృదయం, కీలకం, కవచం, సహస్రనామ స్తోత్రం, ఇలా 5 అంగములు. వీటిని పంచాంగములు అంటారు. ఆ దేవతా విజ్ఞానం అంతా కూడా సర్వస్వం అందులో ఉంటుందన్నమాట. అందుకని సహస్రం అండంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ సహస్రవాచి అనంత శబ్దాలని మహాభారతం ఏం చెప్తుంది అంటే ఈ సహస్రం శతం అని, ఆ సర్వం అక్షయవాచకం అని చెప్తుంది. అంటే ఈ సహస్ర శబ్దము, శతం, ఇది అనే శబ్దాలన్నీ కూడా అనంతతత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. సహస్రం అంటే ఇప్పుడు భగవానుడు అనంతతత్వం, విష్ణు అంటే అనంత, విశ్వమంతా వ్యాపించుకున్నాడు విష్ణు అంటే. మరి అనంత విష్ణువుని మనం అనంతమా అంతమా? మనం అంతం, ఒక లిమిట్ ఉంది మనకి. మరి అనంతమైన తత్వాన్ని అనంతంగా సంబోధించగలమా, పూజ చేయగలమా, పారాయణ చేయగలమా మనం? అంటే ఆ అనంత శబ్దాన్ని ఈ శత సహస్ర శబ్దాలతో అనంతవాచ్యంగా చెప్తూ ఉంది. అంటే సహస్రం అంటే ఇన్ఫినిటివ్, అనంతం అని అర్థం. మహాభారతం ప్రకారం శతం, సహస్రం, విశ్వం ఇలాంటి అర్థాలకి సర్వం, ఈ శబ్దాలన్నింటికీ కలిపి అనంతం అనే అర్థం ఉంది. ఈ అనంత శబ్దం అంటే సహస్రం అని పెట్టారు కనుక విష్ణువు యొక్క అనంతతత్వాన్ని చెప్పే స్తోత్రమే విష్ణు సహస్రనామ స్తోత్రం. దీంట్లో విశ్వస్మై నమః అని ప్రారంభమవుతుంది. విశ్వం విష్ణుర్మ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. పైగా ఇది భీష్ముడు అంపశయ్య మీద ఉండగా యుధిష్ఠిరుడికి ఉపదేశించినటువంటి స్తోత్రం. ధర్మాలన్నీ తెలుసుకున్న తర్వాత యుద్ధం పూర్తయిపోయింది. అప్పుడు ధర్మాలన్నీ తెలియజేయడం కోసం కృష్ణ భగవానుడి సాక్షాత్తు యుధిష్ఠిరుడిని ధర్మరాజుని తీసుకుని భీష్ముడి దగ్గరికి వస్తే ఆయన ఉపదేశించాడు ఈ విషయం అంతా. అంతకుముందే చాలా చెప్పి ఉన్నారు. ఆ తర్వాత అన్నీ చెప్పి, అన్ని ధర్మాలు చెప్పి ఆఖరిని చెప్పారు. ధర్మాలన్నీ చెప్పి తర్వాత చెప్పడంలో అంతం ఏంటంటే అసలైన ధర్మం విష్ణువేనయ్యా అని చెప్పడమే. అని విశ్వస్మై నమః అని ప్రారంభమవుతుంది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని చెప్పి విశ్వం అని ప్రారంభమై అభిరక్షతు అనే అర్థంతో, అక్షరంతో ముగుస్తుంది. అభిరక్షతు, విశ్వానంతటిని అభిరక్షతు, విశ్వానంతటిని రక్షించేవాడే విష్ణు. వాసుదేవో అభిరక్షతు అనేది ఆఖరనామంగా అనుకుంటే విశ్వానంతటిని రక్షించేవాడే విష్ణువు. ఆయన సహస్రనామ స్తోత్రమే విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇది చాలా గొప్పది. దీనికి మంత్రపరంగా అనేక అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, మంత్రం, హృదయం, కీలకం, కవచం, సహస్రనామ స్తోత్రం ఒక దేవత సమగ్రమైన రూపం గురించి సహస్రనామ స్తోత్రం తెలియజేస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రం కూడా అంతే. అది ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్రంకి అయితే ఆదిశంకర భగవత్పాదులు గారు భాష్యం రాశారు. అసలు శాస్త్రానికి భాష్యం రాస్తారు, స్తోత్రానికి భాష్యం ఎక్కడా చూడం. కేవలం విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారైన 1000 నామాలకి భాష్యం రాశారంటే ఈ 1000 నామాలు స్తోత్రం కాదు, శాస్త్రం అని అర్థం. అర్థమైంది కదా. ఎందుకని శాస్త్రానికి భాష్యం రాసినట్టుగా లెక్క. విష్ణు సహస్రం చాలా గొప్పది. ఇక లలితా సహస్రం విషయానికి వస్తే అది కూడా బ్రహ్మాండ పురాణంలో
ఉత్తరాఖండంలో హయగ్రీవ మహర్షి అగస్త్యుడికి హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి ఉపదేశించినటువంటి స్తోత్రం. బ్రహ్మాండ పురాణే ఉత్తరాఖండే హయగ్రీవ అగస్త్య సంవాదే లలితా సహస్రనామ స్తోత్రం అని చెప్తాం. వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన దాన్ని ఈ అగస్త్య మహర్షి ఆయనకు ఉపదేశించారు. ఎవరికి? అగస్త్య మహర్షికి హయగ్రీవుడు ఉపదేశించాడు. బ్రహ్మాండ పురాణంలో ఉంది. చాలా విశేషమైనటువంటి మంత్రం. ఇది కూడా ఇందాక చెప్పిందే దేవతాశక్తి అంతా కూడా, తత్వం అంతా కూడా సహస్రనామ స్తోత్రంలో ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటుంది. ఆ హృదయం, కీలకం, మంత్రం వీటిలో ఏ ఉందో దీంట్లో కూడా అదే శక్తి నిండి ఉంది. లలితా సహస్రం అనగానే విశేషంగా చెప్పాల్సినవి ఏంటంటే భండాసుర వధ, అమ్మవారి పట్టాభిషేకం, అమ్మ ఆవిర్భావం, ఇవన్నీ కూడా దాంట్లో నిండి ఉన్నాయి. అవన్నీ దేవతా వాంగ్మయం అంతా, దేవత తత్వం అంతా కూడా ఆ స్తోత్రాన్ని పఠిస్తే విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రములు రెండు చాలా విశేషమైనవి. అన్ని స్తోత్రాలు విశేషమైనవి సహస్రనామాలన్నీ, కానీ ఈ రెండింటికి ఈ ప్రత్యేక అంశాలు ఉండడం వలన ఈ బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. బహుళ ప్రాచుర్యాన్ని అదేవిధంగా ఆ పారాయణ చేసిన వాళ్ళకి ఆ అభీష్టాలను కూడా అంత త్వరగా సిద్ధింపజేస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఈ విష్ణు నాకు తెలుస్తున్న మా స్నేహితులు ఒకప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాల్సి వచ్చి ఇల్లు కట్టుకుందాం అనుకుని, నాకు ఎప్పుడు చేద్దామని ఇల్లు పూర్తి కావటం లేదు. ఒక పెద్ద ఆయన చెప్పారు, విష్ణు సహస్రం 40 రోజులు మానకుండా చేస్తే నీకు శంకుస్థాపన అయిపోతుంది అంటే, ఆయన ఆ గురువుగారు చెప్పినటువంటి మాటని లక్ష్య పెట్టి, దాని మీద లక్ష్యం పెట్టి 40 రోజులు దీక్షగా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేశాడు. వెంటనే 42 రోజులు తిరగకుండానే అక్కడ శంకుస్థాపన చేయడం, గృహ నిర్మాణం, అలాగే ఏడాది తిరగకుండా గృహ ప్రవేశం కూడా చేయడం జరిగింది. మనకి ఉదాహరణగా జరిగిందని చెప్తే విశేషంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది ఎంతో మందికి అభీష్టాన్ని అయితే విష్ణు సహస్రం చదువుకుంటే ఇల్లు కట్టుకుంటారనమాట అని కాదు, అది అనేక అభీష్టాలను సిద్ధింపజేస్తుంది. అసలైనటువంటి పరమ మోక్షాపేక్షతో ప్రార్థన చేస్తే అది భగవద్ అనుగ్రహాన్ని, మోక్షాన్ని కూడా ఇచ్చేంత శక్తి గలది, గీతతో సమానమైనది అని తెలియజేస్తూ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రములు రెండు చాలా విశేషవంతమైనవమ్మ. లలిత విష్ణు సహస్రనామ పారాయణం ఎంత విశేషమైందో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శుభం భూయాత్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.